హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే ఎవరైతే ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ R18 అండ్ R22 రాస్తున్నారో వాళ్ళందరి కోసం యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ అనేది ఎస్టర్డే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చూసుకోకపోతే హౌ టు పాస్ అనేది ఆ ఫస్ట్ యూనిట్ డిస్క్రిప్షన్ అనేది వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యూనిట్ చూడగానే చాలామంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనగానే కొంతమంది పక్కన పెడతారు, 1 2 5 ఆర్ 1 3 5 అలా చదువుతారు. అలా కాదు, కంపల్సరీ ఫస్ట్ 3 యూనిట్స్ పక్కా చదవండి. ఇంకా చెప్తాను ఏ యూనిట్స్ చదవాలి లాస్ట్ మినిట్లో. ఇక్కడ ఏంటి అని అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. డామ్ షూర్ ఏంటి అసలు లాస్ట్ మినిట్ చదివే వాళ్ళు ఏం చదవాలి, ఏమి రాని వాళ్ళు ఏం చదవాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. దాంతోపాటు షార్ట్ బిట్స్ కావాలా అన్న వాళ్ళు కమెంట్ చేయండి, అప్పుడు వాటి మీద నేను ఆలోచిస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఫస్ట్ మనకి ఇందులో షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జస్ట్ స్మాల్గా అడుగుతారు. ఆర్డెన్స్ థీరం అంటే ఏంటిది, అండ్ వాట్ ఈజ్ సబ్సెట్ మెథడ్, వాట్ ఈజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫైనైట్ ఆటోమేటా, డెఫినేషన్సే వస్తాయి మ్యాక్సిమం. వాట్ ఆర్ ద క్లోజర్ ప్రాపర్టీస్, డెసిషన్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది, వీటన్నీ షార్ట్లో కవర్ అయిపోతాయి. మీకు ఇవన్నీ నేర్చుకుంటే షార్ట్ పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకే, అండ్ మనం కొన్ని వీడియోస్లో నేను ఆల్రెడీ మన ప్లేలిస్ట్ ప్రీవియస్ పేపర్స్ లింక్ అనేది ఇచ్చాను. అది మ్యాక్సిమం నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి అని అంటే మనం ఫస్ట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి జస్ట్ ఫైండ్ అని అడుగుతారు. అండ్ ఇంకొకటి ఆర్డెన్స్ థీరం కూడా నేర్చుకోండి. అండ్ వాటితో పాటు ఒక 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి ఈ యూనిట్లో. ఆ 2 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 1 అయితే పక్కా, 2కి 2 ఉంటాయి. లేదు అని అంటే 1 క్వశ్చన్ డామ్ షూర్ వస్తుంది. మ్యాక్సిమం వాటిని లాంగ్లో అడుగుతారు. ఆ 2 నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ కవర్ అయిపోతాయి. లేదు అని అంటే అట్లీస్ట్ 7 మార్క్స్ అయితే మినిమం, 10 మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. అవి ఏంటో కూడా చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే కన్వర్షన్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఫైనైట్ ఆటోమేటా ఇస్తారు, మనం ఎందులోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదొక మెథడ్. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఆర్డెన్స్ మెథడ్, దెన్ అనదర్ వన్ ఈజ్ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్. ఇక్కడ మీరు ఆర్డెన్స్ మెథడ్ చేస్తున్నప్పుడు అంటే కొంతమంది అడుగుతారు, మేడం కన్వర్ట్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తారు, మరి మెథడ్ మెన్షన్ చేయలేదు అని అంటే మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది చేయండి. బట్ బోత్ ఆర్ వెరీ ఈజీ. ఆర్డెన్స్ మెథడ్ చూసుకోండి అండ్ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్ కూడా చూసుకోండి. మెథడ్ మెన్షన్ చేయకపోతే ఏదైనా చేయొచ్చు. బట్ యూజింగ్ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్ కన్వర్ట్ ద ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అడగొచ్చు, యూజ్ ఆర్డెన్స్ అని కూడా అడగొచ్చు. కాబట్టి 2 చూసుకోండి. ఓకే, అంటే ఈ 3 అసలు మర్చిపోకుండా చూసుకోండి. కంపల్సరీ డామ్ షూర్ క్వశ్చన్, ఈవెన్ 4 కూడా అండి. ఈ 2 క్వశ్చన్లు కంపల్సరీ మీ క్వశ్చన్ పేపర్లో ఉంటే కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా ఇచ్చి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయమన్నారు, రైట్. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫైనైట్ ఆటోమేటాకి కన్వర్ట్ చేయమంటారు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఓకే ఇంకొకటి ఏమంటున్నాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి కన్వర్ట్ దిస్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా యూజింగ్ సబ్సెట్ మెథడ్ అయినా అడగొచ్చు, డైరెక్ట్ మెథడ్ అయినా అడగొచ్చు. మేడం ఇవేవి మాకు లేవు అని అంటే ఇవన్నీ మీకు ఉన్నాయి, మీ సిలబస్ కాపీ తీసుకోండి. దాంతోపాటు మన ప్లేలిస్ట్ అనేది పక్కన పెట్టుకుంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ అసలు నేర్చుకోకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు. ఈ యూనిట్లో ఓన్లీ లాస్ట్ మినిట్ చదివే వాళ్ళు మాత్రం ఈ 2 క్వశ్చన్స్లో ఉన్న ఈ 4 మెథడ్స్ నేర్చుకోండి. ఫైనైట్ ఆటోమేటా ఇస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే
ఫైనైట్ ఆటోమేటాలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, పక్కా నేర్చుకోండి. మ్యాక్సిమం ఇక్కడ మీరు లాంగ్ క్వశ్చన్ చేసేస్తారు. మీ అదృష్టం బాగాలేకపోతే 7 మార్క్స్ అయితే ఎటు పోవు. నాకు తెలిసి 10 మార్క్స్ డ్యామ్ షూర్ వస్తాయి ఇక్కడ నుంచి. అండ్ ఇది మినిమం ఇవి లాంగ్లో ఇచ్చినప్పుడు అది కొంచెం ఈజీగా ఉంటే పేపర్ డైరెక్ట్ 10 మార్క్స్కి ఇస్తాడు. కొంచెం ఇక్కడే షార్ట్ చేశాడు, చాలా చిన్న ప్రాబ్లం ఇచ్చాడు అని అంటే మనకి ఈ బిట్ ఎక్కడ వస్తుందంటే క్వశ్చన్ నెంబర్ 4-5లో వస్తాయి. అవునా, ఏబి 4-5. అప్పుడు ఏం చేస్తారంటే ఒకటి కన్వర్షన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏలో ఇస్తారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా ఇక్కడ ఏలో ఇస్తే దానికి అటాచ్మెంట్గా పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయొచ్చు, ఆర్ క్లోజర్ ప్రాపర్టీస్ ఫర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయొచ్చు, ఆర్ ఈక్వివలెన్స్ ఆఫ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా యాడ్ చేయొచ్చు ఇంకో బిట్లా, అండ్ డెసిషన్ ప్రాపర్టీస్. అంటే పేపర్ అనేది టఫ్ వచ్చినప్పుడు వీటితో పాటు ఈ రిమైనింగ్ కూడా యాడ్ చేస్తారు. ఓకే, ఏదైనా ఇచ్చేసి చెక్ వెదర్ ఇట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్ అని అడగొచ్చు. ఆర్డెన్స్ థీరం చూసుకోండి. అండ్ ఆర్డెన్స్ థీరంని మెథడ్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమీ రాదు అన్న వాళ్ళు ఈ 4 చూసుకొని వెళ్ళండి. నాకు అన్నీ వచ్చు అన్న వాళ్ళు ఈ బోర్డు మీద ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వదిలేయకుండా చూసుకోండి. 15కి 15 డ్యామ్ షూర్ వస్తాయండి. వాటితో పాటు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, ఫైనైట్ ఆటోమేటాలో ఏ విధంగా డిఫైన్ చేస్తాం, వాట్ ఈజ్ ద ఆర్డెన్స్ థీరం, అండ్ వాట్ ఈజ్ ద ఇంకా ఏమడుగుతారు డెసిషన్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది, వాట్ ఆర్ ద క్లోజర్ ప్రాపర్టీస్, డిఫైన్ ద పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ ఈక్వివలెన్స్ ఆఫ్ మినిమైజేషన్. ఈ డెఫినేషన్స్ అన్నీ నేర్చుకోండి. వీటితో పాటు మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇప్పుడు ఇలా ఉంది, ఏ స్టార్ ఆఫ్ ఏబి ఆఫ్ ఏబి స్టార్ ఇలా ఉందనుకోండి, ఇజ్ ఇట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్ అని అడుగుతారు. నేను చెప్పాను అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఏమేం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, వాటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, అవన్నీ నేర్చుకుంటే మీకు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే వీలైతే నేను షార్ట్ బిట్స్ అనేవి ట్రై చేస్తాను. టైం ఉంటే నాకు కమెంట్స్ సెషన్లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. అండ్ ఇయర్ వైజ్ చేయాలా యూనిట్ వైజ్ చేయాలా అనేది నేను టైంని బట్టి డిసైడ్ చేసుకుంటాను. బట్ ఇంకొకటి, ఏ నిమిషంలో అయినా మీరు కమ్యూనిటీ పోస్ట్ కంపల్సరీ చూడండి. నేను ఒకవేళ వీడియో డైరెక్ట్ పోస్ట్ చేయలేకపోతే లాస్ట్ మినిట్ హెల్ప్ వీడియో, వెరీ యూస్ఫుల్ వీడియో అనేది నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఫ్లాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ అనేది క్వశ్చన్ పేపర్లో వెయ్యండి లాస్ట్లో, ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.